ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పరు. మీకు దమ్ము లేకుంటే యూపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం పైన యువత మాట్లాడుతూ ఉంటే, పార్టీలు మాట్లాడుతూ ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా ఒరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు? ఈ జనగర్జనలు నిర్వహించిన దాంతోన మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా? ఇది కళ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు. మీరు చేసిన ఆగడాలు తక్కువ అని, మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. పెట్టుబడిదారులను దించడం మీకు ఫికర్ లేదని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలకు నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం. డేరాలు వేసిండ్రు తీసిండ్రు అని అచ్చంపేటలో చర్చ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు, పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు, భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసిండ్రు. ఆ ఏర్పాట్లతోన ఒక్కరి కడుపైన నిండిందా? మీరు పెట్టిన 2-3 కోట్ల రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా? ఏం సమాధానం చెప్పినారు? నిన్న ఏం సందేశం ఇచ్చారు మీరు జనగర్జన పేరిట? దమ్ముంటే స్వీకరించండి. ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది, తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి. ఒకవేళ నేనే గనక మా పార్టీ అధిష్టానం అనుమతిస్తే సిరిసిల్ల సింహగర్జనను ఆపే దమ్మెవడికైనా ఉందా? సిరిసిల్లలో ఈ మధ్యకాలంలో మంత్రి పదవి పోయిన తర్వాత మీరు వెళ్తే ఒక 100 మందిని జమ చేసుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది ఈరోజు కేటీఆర్ గారికి. అందుకే అక్కడ చర్చ జరుగుతూ ఉంది. సిరిసిల్లలో పోటీ చేయడంట, హైదరాబాద్లో చేస్తాడంట. సిరిసిల్లలో ఒరగబెట్టలేడు కానీ హైదరాబాద్లో ఒరగబెడతారంట. పెద్దవాళ్ళపైన ఇష్టారీతిలో మాట్లాడడం, మా అటువంటి మీకు సమ ఉజ్జీవులమైన మమ్మల్ని చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పేసి దమ్ములేని మాటలు ఇవన్నీ కూడా. నిజంగా నేను చెప్పిన కదా ఆ రోజు, నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నన్ను నాయకుడి చేసిన రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా, కానీ మీకు చెప్పకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి. అందుకే ఒక్కొక్కరు ఈరోజు సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు. తండోపతండాలుగా బీజేపీ పార్టీకి దారి మళ్లించింది. ఎక్కడికక్కడ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఇవే కాదు, ఆయన వెంబడి నడుస్తున్నటువంటి పెట్టుబడిదారులు, పెత్తందారులు వారి నియోజకవర్గాల్లోనే కాదు, హైదరాబాదులో కూడా కన్వర్షన్ పేరిట భూములను ఏ రకంగా 1000 కోట్లకు పడగలెత్తుకున్న విధంగా మలుచుకున్నారో అందరికి తెలుసు. అందుకే పెడుతున్నారు పెట్టుబడి అని ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది అచ్చంపేటలో. నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు ఎత్తారు కానీ అచ్చంపేటకు వచ్చి మొత్తం నేనే చూసుకుంటామని మాట్లాడుతుందని ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నాగర్ కర్నూలుకు మీరు రండి అన్నా అని నన్ను యువత పిలుస్తూ ఉన్నారు. మీరు తిరగండి, ఈయన సంగతి బండారం బయట పెడదామని ఆయన గురించి మాట్లాడుతున్నారు. నా లక్ష్యం ఒక ఎమ్మెల్యే గురించో మాజీ ఎమ్మెల్యే గురించో కాదు. నా ఆశయం, నా లక్ష్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి, ప్రజలకు అవసరం లేనటువంటి పార్టీలను భూస్థాపితం చేయడం. ప్రజలు ఆశీర్వదించి 10 సంవత్సరాల అధికారం ఇస్తే ప్రజలకు ఏం ఒరగలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే నా నియోజకవర్గంలో. ఎందుకు కట్టలేదంటే మీరు ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటే మాట్లాడుకోండి, వాళ్ళకి లాస్ వస్తుందంట. ఇదా మీరు చెప్పే పద్ధతి? అక్కడ అవుతున్నాయి ఇండ్లు మా దగ్గర అవ్వట్లేదు అని అంటే కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వర్కౌట్ అవ్వట్లేదంట, గిట్టుబాటు లేదంట, వాళ్ళకు ఎవరైనా ఉంటే వెతుక్కోండి. ఈ దారా మాకు చూపించాల్సింది అధిష్టానంగా. మీరు ఒక్కొక్క మంత్రి మీ వాళ్ళకేమో 100,000 ఇండ్లు కట్టిస్తారు మీ నియోజకవర్గాలు. అందుకే పొయ్యి రాళ్ళలాగా ఉన్నాయి.
దుబాక, గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లను కూడా కలుపుకుంటే అక్కడక్కడనే ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి వ్యత్యాసాలను చూసిన తర్వాత దుబ్బాకలో ఏం తీర్పు ఇచ్చిండ్రో ప్రజలు చూసిండ్రు. ఆ తీర్పుతోన కళ్ళు తెరవాల్సి ఉండే. అదేవిధంగా హుజురాబాదులో మొత్తం ఓ పక్క అసెంబ్లీ నడుస్తుంది. నా జీవితంలో ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం. మమ్మల్ని హుజురాబాదులో బీఆర్ఎస్ని గెలిపించండి అని పంపించింది. అక్కడ ప్రజలు ఏం తీర్పిచ్చిందో చూసినాం మనం. ఇప్పుడు నేను పార్టీని మారినో లేదో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పనిచేయడము, ఈ 15-20 వేల మంది సభ పెట్టడానికి 50 రోజుల సమయం పట్టింది. నేను చెప్తున్నా, ఈరోజు కాషాయ జెండాకు ఉన్నటువంటి ఆదరణ, మోడీ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ మా సెంట్రల్ మినిస్టర్స్కి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి వారితో చర్చించకుండానే నేను మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా వారు అనుమతిస్తే మాత్రం మీరే కుట్రతోనైతే ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలను ఎదగకుండా చూస్తే ఏం మాట మాట్లాడతాడు? బుద్ధి ఉండాలి కేటీఆర్కు. నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను, ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది, కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలంటే. అంటే మేము అంత పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా? ఇంత చదువుకొని, ఇంత సంస్కారం ఉండి, ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే, నేను కావచ్చు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రేపు ఎవరినైనా మీరు ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. అంటే ఎవరొచ్చినా మేము చెప్పిందే చేయాలి, మా కాళ్ళ కాడే ఉండాలి, అటువంటి వాళ్ళే మాకు అవసరము. కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేస్తేనే గెలవాలి, అట్లయితేనే గువ్వల బాలరాజు లాగా ధిక్కరించకుండా ఉంటారు. లేదంటే ఎప్పుడో ఈ రకంగానే మమ్మల్ని వ్యతిరేకించి దూరం పోతారనే భయంతోన మేము ఎవరిని నియమించినా వారి ముఖం చూడకండి, కేసీఆర్ గారి ముఖం. ఇదే సందేశం మీరు ఇచ్చేది? సమాజం మేలుకున్నది, సమాజం పూర్తి స్థాయి అవగాహనతో ఉంది. మీరేదో డమ్మీ క్యాండిడేట్లను అక్కడ తెచ్చి పెడతాం, లేదంటే ఒక ఆయన మాట్లాడతాడు మళ్ళా వద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు. నేనైతే నాకు వ్యక్తిగతంగా రాయబారాలు కొంతమంది తీసుకొస్తుంటారు. ఎందుకన్నా మనం కొట్లాడుకోవాలి, ఆయన ఏ పార్టీలో ఉన్నా మీరే పార్టీలో ఉన్నా మంచిగుండే ప్రయత్నం చేయండి అని మాట్లాడతారు. పోనీలే అని వదిలేస్తే దళితులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి ఈ నరహంతకుడు రాజస్థాన్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళితులను కాల్చి చంపుతున్నారు, మధ్యప్రదేశ్లో కాల్చి చంపుతున్నారు. మళ్ళీ కాల్చి చంపుతుంటే ప్రజల అమాయకుల ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు? ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది? అక్కడ మీరు చంపింది అసలు చెప్పాలంటే ఈరోజు ఈ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం మీకుంది కాబట్టి మీరు కనీసం కాగజ్ నగర్లో ఏం జరుగుతుందో మీకు సోయి లేదు. మిమ్మల్ని ఎక్కడ నియమిస్తారు, ఎక్కడ ఏం చేస్తారో మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నా పైన మాట్లాడడం వల్ల మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, చాలా ఓపికతో సిన్సియర్గా, ఇక ఆపేసండి మీ పనికిరాని భజన. గువ్వల బాలరాజు అస్త్ర సన్యాసం చేసినారు, మీరు ఆయుధాలతో ఎవరినైనా కాల్చి చంపినరు. అసలు శిస్త్రైనటువంటి అస్త్రాన్ని చేతబూనిన ఇప్పుడు నేను యుద్ధ రంగంలో దిగుతాం, భారతదేశాన్ని గెలిపిస్తాం. ఈ కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరవేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాం. కానీ ఖచ్చితంగా కమలాన్ని నల్లమల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా